రాష్ట్ర రాజకీయాల్లో అలంగాన్పల్లిలో జరిగినటువంటి హత్య ఏదైతే దస్తగిరి వ్యవహారమే ఇప్పుడు తాజాగా చర్చకు దారితీస్తుంది. ఒక రకంగా రాజకీయ విమర్శలకు దారితీస్తుంది పరిస్థితి ప్రధానంగా కనిపిస్తే ఈ నేపథ్యంలో అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇతరత్ర అంశాలపై అడుగు చేసుకునేందుకు మనతో పాటు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు ఆయన అడుగు చేసుకుంటాం. ముందుగా ఉంది నమస్కారం. అలా ఏంది అసలు రాయలసీమలో కృష్ణా జలాలు పారాల్సినటువంటి ప్రాంతాల్లో రక్తం ఏరులై పారుతుందని ఒక రకంగా టీడీపీ నేత ఆరోపించడాన్ని ఎలా చూడాలి? ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది. రాయలసీమలో ఎక్కడ చూసినా కూడా ముఠా కక్షలు, గ్రామంలో కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ జరిగి విపరీతంగా ప్రాణ నష్టం కానీ దాడులు కానీ జరిగేటువంటి. కానీ ఇటీవల కాలంలో అటువంటివి ఏం పెద్దగా లేవు. ఎక్కడ చెదురుమదురు సంఘటన తర్వాత వేరేటి లేవు. అంటే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే రామ్ గోపాల్ రెడ్డి గారు, ఆయన కూడా నిన్న దస్తగిరాజు, చంద్రబాబు కూడా దస్తగిరాజు. అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిస్థితి ఎప్పుడైనా మీరు చూసింటారా? ఎక్కడైనా యుద్ధం గెలవాలంటే సామ దాన భేద దండోపాయాలు పెట్టుకొని ఉపయోగించైనా కూడా ఒక ఇష్యూ పైన గెలవాలనేటువంటిది చాణక్య నీతి. సామం అంటే 10 మందిని పిలుచుకొని కూర్చోబెట్టి చర్చించి ఆ యొక్క చర్చల ద్వారా ఒక సమస్యను పరిష్కారం చేసుకుంది. లేదంటే దానం, ఒకవేళ ఒక ఇష్యూ వచ్చింది, 4 రూపాయలు డబ్బులు ఇచ్చో ఇంకోటి ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. భేదాలు క్రియేట్ చేసి, అంటే ఇప్పుడు మనకు శత్రువు ఉంటాడు, ఆ శత్రువుకే వాళ్ళ కుటుంబంలోనే ఒక భేదాలు పెట్టి ఆ శత్రువును ఉక్కి బిక్కిరి చేయడం. దండోపాయం అనేది లాస్ట్, అంటే యుద్ధం చేయడం. అన్ని విషయాలు ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ప్రయోగిస్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మీద. అతను పైన ఉన్నటువంటి పార్టీలన్నీ కలుపుకోగలుగుతున్నాడు. ఎవరినైతే బీజేపీని విపరీతంగా తిట్టాడో, ఎవరైతే ఏ ప్రధానమంత్రి అయితే పట్టుకొని ఏ యూటర్న్ బాబు ఇస్కో పోలవరం ప్రాజెక్టు ఏటీఎం బనా హై అంటే ఏటీఎం ప్రాజెక్టు ఒక ఆదాయ మార్గం అయిపోయింది, ఆ నుంచి పైసా నికాల్తాయని ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు. ఆ ప్రధానమంత్రి గురించి ఇతను ఎన్నో సభలు పెట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగి ఒక ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ ప్రధానమంత్రిగా రకరకాలుగా మాట్లాడిన తర్వాత ఇతను సాష్టాంగం ఓడిపోయి, అయ్యా నన్ను కాపాడు, నన్ను చెయ్యి అని చెప్పి టోటల్ సరెండర్ అయిపోయి ఆ బీజేపీతో మళ్ళా పొత్తు పెట్టుకున్నాడు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ విపరీతంగా ఎలక్షన్ ముందు ఈయన మీద మాట్లాడినటువంటి మాటలు కానీ, ఈయన పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కానీ అన్నీ పోయి లాస్ట్ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా సరెండర్ అయిపోయినాడు. కూర్చొని ఎట్లా ఏదో చేసుకుని ఏది మేనేజ్ చేసుకున్నాడు. సామం అంటావో లేకుంటే దానం అంటావో ఏ యాంగిల్లోనే కూర్చొని ఆయన సెటిల్ చేసుకున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోనే భేదాలు పెట్టేటువంటి ప్రయత్నాల్లో కూడా సఫలీకృతులైనాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న సమస్యను దాన్ని పెద్ద చేసుకొని కొంతమందిని వశపరుచుకొని ఆ కుటుంబాలని భేదం పెట్టి దాన్ని విపరీతంగా లాక్కుంటా ప్రజల దృష్టిలో ఏదో చేసుకుంటా పోతుంది. యుద్ధం అంటే ఇక చేసేటువంటి ధైర్యం లేదు చంద్రబాబు నాయుడికి. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేసేటువంటి ధైర్యం కానీ, యుద్ధం చేసేటువంటి కెపాసిటీ కానీ లేదు. కాబట్టి ఈరోజు కనిక నీతి అంటారు, అంటే ఎదుటి వ్యక్తిని డిఫేమ్ చేయడం. నువ్వు యుద్ధం చేయలేనప్పుడు ఏం చేస్తావు? నీకంటే చాలా గొప్ప వ్యక్తి అతను. ఆ వ్యక్తి ముందర నువ్వు పోరాడాలంటే నీ యొక్క సామర్థ్యం కానీ, నీ యొక్క క్రెడిబిలిటీ కానీ లేకుంటే నీ యొక్క స్థాయి సరిపోవడంలా. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ వ్యక్తిని నీ ప్రత్యర్థి వ్యక్తిని తగ్గించేటువంటి ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈరోజు జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు. ఈరోజు మీరు చూస్తే లడ్డు గురించి మాట్లాడినట్టు, ఎవడైనా కడుపుకు అన్నం తినేటువంటి హిందూ సాంప్రదాయాలు పాటించేటువంటి వ్యక్తి తిరుపతి లడ్డు గురించి ఆ రకంగా మాట్లాడచ్చా? 2 రోజులు విపరీతంగా ట్రాల్ చేశాడు. అంటే ఒక రకమైనటువంటి రిలీజియస్ ఫీలింగ్, మతపరమైనటువంటి అంశాలు తెచ్చి మతపరంగా దాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది వికటించింది. జనం ఎక్కడి పోయినా కూడా తిట్టడం మొదలుపెట్టారు.
నీకైనా బుద్ధి ఉందో లేదా ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రసాదాన్ని ఇంత అప్రతిష్ట పాలు చేయొచ్చా, దాంట్లో ఏదేందో కొవ్వు కలిపిందని చెప్పి. సో అది ఫీడ్బ్యాక్ పోయింది, దాన్ని పక్కన పెట్టాడు. తర్వాత కొత్త అంశం తీసుకొని వచ్చినాడు, నేను రాజధానికి నేను ఛాంపియను, నాతోనే అవుతుంది, ఏదో గొప్ప రాజధాని చేస్తా అని చెప్పి ఒక కొత్త అజెండా తీసుకొని వచ్చినాడు. ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే, అసలు అవసరం కూడా లేదు. ఇప్పుడు నువ్వు రాజధాని ఎక్కడ పెట్టాలా అనుకునేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పెట్టుకుంటే అక్కడ నుంచి నడుపుతుంది. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రికి ఉండవు, నువ్వు ఎక్కడ క్యాపిటల్ అంటే అదే క్యాపిటల్. రేపు ఇంకోటి వస్తాడు, ఆయన కూర్చొని నాకు ఇక్కడ సరిగ్గా లేదు ఇంకోటి పోవాలని చెప్పి వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది క్యాపిటల్ అవుతుంది. ఆ తర్వాత క్యాపిటల్కు ఇంకొక ఎండార్స్మెంట్ కానీ లేకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వం లేకపోయి అదొక బిల్లు రూపంలో చేసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడా లేదు నాకు తెలిసి. చట్టబద్ధత అవసరం లేదు. చట్టబద్ధత ఏమవసరం ఉంది దానికి? ఇప్పుడు ఏ దానికైనా, ఏ రాజధానికైనా, ఏ స్టేట్ క్యాపిటల్కైనా చట్టబద్ధత ఎక్కడైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీ రికగ్నిషన్ ఫలాంది ఫలాని క్యాపిటల్ అంటే నాకు తెలిసైతే లేదు. అయినా ఈ అంశంలో ఒక స్టెప్ ముందరికి పోయి దానికి నేను ఛాంపియను, ఒక రాజధాని ఏందో కడుతున్నా, ఈ రాజధానికి నేను నిర్మించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి అడ్డంకులు సృష్టిస్తున్నారు కాబట్టి నేను ఛాంపియన్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. స్పష్టంగా జనంలోకి తీసుకొని పోగలిగినాం చంద్రబాబు నాయుడు అసలు ఉద్దేశం ఏంది, క్యాపిటల్ దేనికి అవసరం, క్యాపిటల్ ఎంత పెట్టచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సమస్యలన్నీ ఏమేమి ఉన్నాయి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసేటువంటి క్యాపిటల్ మీద చేసేటువంటి రుణము, ఈ యొక్క భారం అంతా ప్రజలే కదా అల్టిమేట్గా పోయాల్సింది. దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు క్యాపిటల్ అనేది దేనికి? ఒక రాష్ట్రాన్ని పాలించేదానికి ఒక హెడ్ క్వార్టర్స్ మాదిరి పెట్టుకున్న తర్వాత ఆ అనేటువంటి సెక్రటరీలు కానీ, ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ, జడ్జిలు కానీ, వీళ్ళకి అందరికీ ఒక అసెంబ్లీ ఉండాలా, ఎమ్మెల్యేలు అంతా కూర్చోవాలా, ఎమ్మెల్యేలు సమావేశం అయినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అది ఏదైనా అవసరం ఉండాలా, సెక్రటరీలు అంతా వాళ్ళకందరికీ కూడా సెక్రటేరియట్ కట్టాలా, ఆఫీసులు ఉండాలా, తర్వాత జడ్జిలు అందరూ ఉంటారు, వాళ్ళకు వాళ్ళ నివాస ప్రాంగణం క్రియేట్ చేయాలా, వాళ్ళకు క్వార్టర్స్ ఏదో ఒకటి చేయాలా, అన్నటువంటి ఎంప్లాయీస్కి అందరికీ క్వార్టర్స్ ఇవ్వాలి. వీటికి అన్నిటికీ కలిస్తే నాకు తెలిసి 1 కోటి ఎస్ఎఫ్టీ అయితే మోర్ దెన్ ఇనఫ్. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సెక్రటరీలు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, సచివాలయంలో పనిచేసేటువంటి సిబ్బంది కానీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి సిబ్బంది కానీ, వీళ్ళందరికీ కలిసి క్వార్టర్స్ సహా అంతా కడితే 1 కోటి ఎస్ఎఫ్టీ అయితే వెలు అవుతుంది. అట్టా అది ఆచరణ సాధ్యం కానటువంటి కథలు. 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే కావాలని చెప్తాడు ఈయన. ఏది మౌలికంగా 1 లక్ష ఎకరాలు మనం డెవలప్ చేయాలా. ఇప్పుడు మనం అక్వైర్ చేసుకునేది 34,000 33,000 అనేటువంటి ప్రభుత్వ స్థలం ఒక 14, 15, 50,000 సరిపోదు. 1,00,000 చేయాలా. 1,00,000 చేయాలంటే ఎకరాకు 2 కోట్లు అవుతుంది. 2 కోట్లు ఇంటూ 1,00,000 2 లక్షల కోట్లు ఓన్లీ రోడ్లు, డ్రైనేజీలు, పైప్ వేయడానికి అని చెప్తాడు. సో జనానికి ఇంకా నిజంగా అర్థం కాలేదు. 2 లక్షల కోట్లు అంటే ఏందో 2 లక్షల కోట్లే కదా అవుతుంది అనుకుంటాండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఆల్ హాస్పిటల్స్, ఆల్ మెడికల్ కాలేజెస్ అన్నీ కట్టుకొని చేయాలంటే కూడా 60-70 వేల కోట్లు ఉంటే రాష్ట్రాన్ని అద్భుతంగా 60-70 వేలతో తయారు చేయొచ్చు. అంటే ఎంత దారుణమైనటువంటి విషయం అంటే 5,000 కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ పూర్తయితాయి. అందరికీ తెలిసినటువంటి విషయం. 5,000 కోట్లు నా దగ్గర లేదంటాడు వ్యక్తి. ఈరోజు 2 లక్షల కోట్లు రాజధాని నిర్మించేదానికి ఎవడు పోతాడు రాజధానికి? ఈ ఊర్లో మా వెంపల్లో ఉన్నటువంటి రైతుకి ఏమైనా రాజధానితో పనా? ఇక్కడ రైతు కూలికి ఏమైనా రాజధానితో పనా? ఇక్కడ స్కూల్ టీచర్కి ఏమైనా రాజధానితో ఏమైనా పనా? నాకు తెలిసి మా వెంపల్లిలో ఒక 50,000 ఉంటే ఒక 5 మందికో 10 మందికో ఏదైనా కాంట్రాక్టుల వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటుంది తప్పితే మిగిలినటువంటి 99.9% అసలు సెక్రటరీ పక్కన చూడాల్సిన అవసరం కూడా లేదు. మీరు విచారించండి, ఎంక్వైరీ చేయండి, ఎంతమందికి పోతారు క్యాపిటల్కు ఏదైనా పనులుండి? నాట్ ఈవెన్ 0.1% పోయి మాకు పనులు ఉన్నాయని చెప్పి పోయే వాళ్ళు ఉండరు. అవసరమే లేదు. ఇక్కడటువంటి ప్రతి ఒక్కరికి అవసరం ఏంటంటే వాళ్ళ పిల్లల చదువులు కావాలా, వాళ్ళు ఏమైనా బాగా లేకుండా ఉంటే మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి హాస్పిటల్ ఉండాలా, వాళ్ళ ఊర్లో సంబంధించినటువంటి రోడ్లు కానీ ఇంకొకటి కానీ తాగునీటి కానీ
దీస్ ఆర్ ద ప్రియారిటీస్ ఆఫ్ ఇక్కడటువంటి గ్రామీణులకు అందరికీ. లేకుంటే వాళ్ళ జీవన ప్రమాణాలు సరిగ్గా లేకుండా ఉంటే ఆర్థికంగా ప్రభుత్వం నుంచి వెనకబడినటువంటి వాళ్ళకి కానీ, లేకుంటే వృద్ధులకు కానీ రకరకాల సెక్షన్స్కి ఏదైనా కూర్చున్నటువంటి అది అవసరం. అండ్ మీరు చాలా కేటగిరిక్గా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 5 సంవత్సరాల పాలన చూస్తే చరిత్రలో ఒక విప్లవం. ఒక విప్లవానికి ఏదైనా మారిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కానీ, ఆయన 5 సంవత్సరాలు చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ అది ఒక విప్లవం. గ్రామాల్లో ఉండేటువంటి వాడు ఎప్పుడు కూడా అవసరం ఉండి ఒక ఆఫీస్కి పోవాల్సినటువంటి అవసరం ఉండకూడదు. అతని డోర్ దగ్గరికి, అతని తలుపు దగ్గరికి పోయి ప్రభుత్వం సేవ చేసేటువంటి విధానాలు ఉండాలని చెప్పి గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చారు. ఏ రైతు కానీ, ఏ గ్రామీణ ప్రాంతం అని కానీ ఏమి డిమాండ్ ఉన్నా ఆ సెక్రటరియట్లో పోయి అక్కడటువంటి సెక్రటరీలు చెప్తే వాళ్ళు ఆన్లైన్ అప్డేట్ చేసేవాళ్ళు. ప్రభుత్వం నుంచి రావాల్సినవి అన్ని ఇంటి దగ్గరికి వచ్చేటి. రేషన్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేది. ఆర్బీకేలు పెట్టాడు, వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు ఒక ఇంటింటి ఇచ్చేస్తే ఆర్బీకి తీసుకుని వచ్చి అక్కడే డెలివరీ ఇచ్చేటువంటి పరిస్థితి. ఎవరికైనా పెన్షన్ ఎలిజిబిలిటీ, పెన్షన్ సంబంధించిన ప్రాబ్లం ఉంటే అక్కడటువంటి వాలంటీర్ తీసుకొని పోయి ఆ సెక్రటరీకి చెప్పేసి ఇమీడియట్గా చేసేవాడు. గ్రామాల్లో ఎక్కడైనా తాగునీటి కానీ చిన్న చిన్న అవసరాలు ఉంటే అనేటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటో లేకుంటే ఆర్డబ్ల్యూకి సంబంధించి ఇక్కడ సెక్రటరీ ఉండేవాడు. ప్రతి గ్రామంలో 10 మంది సెక్రటరీలు పనిచేస్తారు. చిన్న గ్రామం అయినా కూడా ఒక సచివాలయం పెడితే ఆ సచివాలయంలో 10 మంది దాకా సెక్రటరీలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ చేసేదానికి. ఈ రకంగా గ్రామీణ ప్రాంతం పేదరికం ఉండే గ్రామాల్లోనే కదా ఎక్కువ. ఎక్కడికి పోకుండా వాళ్ళకు డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదా కాదా? ఈజ్ నాట్ అ విప్లవం? అది విప్లవం కాదా? రెండవది, పేదరికంలో ప్రజలు ఉంటారు. చదువుకున్న వాళ్ళకి ఎక్కడో ఒకసారి ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి వస్తూ ఉంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో అది ఆ విద్య సరిగ్గా లేదని భావించి నాడు నేడు ఈరోజు ఆ యొక్క స్కీమ్ తీసుకుని వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా మీకు ఓపిక ఉంటే ఏ గ్రామంలో వెళ్ళిపోవచ్చు, ఏ విలేజ్ అయినా పోయి 15,000 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైనటువంటి విద్య అందించేటువంటి సిస్టమ్ తీసుకొని వచ్చినాడు. ఎందుకంటే ఒక నమ్మినాడు జగన్మోహన్ రెడ్డి, పేదరికాన్ని నిర్మించాలా, ప్రతి పేదవాడు కూడా గొప్పగా బతకాలంటే చదివే దానికి ఏకైక మార్గం. మన పిల్లలను చదివించాలా, భావితరాలను చదివిస్తే వాళ్ళంతకు వాళ్ళే బతుకుంటారు అనేటువంటి దాంతో స్కూల్స్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, డిజిటల్ బోర్డ్స్ కానీ, ప్రతి క్లాస్ రూమ్లో కావాల్సినంత వెంటిలేషన్ కానీ, ప్రతి క్లాస్ రూమ్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్యాన్లు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి బాత్రూమ్ సౌకర్యాలు కానీ, ఆ బాత్రూంలోకి కావాల్సినటువంటి వాటర్ కానీ, ఇవి కాకుండా బ్రహ్మాండమైనటువంటి మెను, విచ్ ఈరోజు చాలా సంపన్నమైనటువంటి కుటుంబాల్లో తినేటువంటి మెను వాళ్ళ స్కూల్లో భోజనం అందించినారు. భోజనం ఇచ్చిన తర్వాత బట్టల దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి ఆయన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా దూరం ఆలోచన చేసినాడు. ఉపాధి అనేది మన దేశంలోనే కాదు, ఇటీవల కాలంలో ఉపాధి చాలా మంది ఇతర దేశాల్లో సంపాదించుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈరోజు చాలా సంపన్నంగా ఉండేటువంటి మామూలు రైతులు కూడా ఎట్లా సంపన్నులుగా మారినారంటే వాళ్ళ పిల్లలు చదువుకొని ఇతర దేశాల్లో పనిచేస్తూ సాఫ్ట్వేర్లో కానీ ఇంకోటి పనిచేసి వాళ్ళు అక్కడ నుంచి డబ్బులు పంపించడం వల్ల ఇక్కడ చాలా అద్భుతంగా బతుకుతున్నారు. కానీ కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ చేయాలంటే లోకల్ భాషతో విద్య అభ్యసించినటువంటి వానికి సరైనటువంటి అవకాశాలు రాకూడదు, పేదవాడు దీనికోసమే దూరం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఆంగ్లం మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొని వచ్చి ప్రవేశపెట్టాడు. విప్లవం కాదా ఇది? విప్లవం కాదా అని చెప్పి నేను అడుగుతాను. తర్వాత విప్లవమే కదా ఒక సామాన్యునికి తీసుకొని. ఎందుకంటే ఆంగ్ల విద్య అనేది ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకునేటువంటి, నా పిల్లడు కాన్వెంట్ లో చదవాలి, అంతే, కాన్వెంట్ లో చదవాలనుకుంటారు కదా, అదే చెప్పేది విప్లవమే. కానీ దాని కూడా టీడీపీ తప్పు చెప్తున్నా వన్ బై వన్ ఐఎమ్ కమింగ్ టు ఎవ్రీథింగ్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా పరిపాలన సాధించాడు అనే దానికోసం ఒక క్లారిటీ ఉండాలని మీకు చెప్తున్నా. ఆయన ప్రియారిటీస్ ఏందో. మూడవది వైద్యం. నీకేమైనా బాగలేనప్పుడు సాధ్యమైనంత వరకు హాస్పిటల్కి పోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు సరిపోవు. దానికోసమని
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చిన తర్వాత హాస్పిటల్ పోతేనే ఒక ఫార్మాట్ ఉంటుంది. దాంట్లో క్లియర్గా ₹1 కూడా ఎవరికి ఇవ్వకూడదు, ఎవడైనా డబ్బులు అడిగితే నువ్వు తెలపచ్చు. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా దిస్ పేషెంట్ హ్యాస్ టు గివ్ అన్ అండర్టేకింగ్. నన్ను ఎవడు డబ్బులు అడగలేదు, ఎవరైనా డబ్బులు అడిగితే మెన్షన్ చేయమని చెప్పి ఒక కాలం ఉంటుంది. ఎవడైనా సరిగ్గా సరిగ్గా రిసీవ్ చేయకుంటే కాలం ఉంది. సో నీకు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోయిన తర్వాత ఏ రకమైనటువంటి వేధింపులకు గురైనా, ఏ రకమైనటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్‌కు గురైనా కూడా అది సరిదిద్దేదానికి జరగకుండా దానికి కంప్లైంట్ బాక్స్ క్లియర్గా ఇచ్చి అది సిగ్నేచర్ చేస్తేనే వీళ్ళకి సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లు రిలీజ్ అవుతుంది. తర్వాత ఒక పేషెంట్ బాగలేనప్పుడు హాస్పిటల్ నుంచి బయటికి పోతే కొన్ని రోజుల పాటు కోలుకునే దానికి సమయం పడుతుంది. ఆ సమయం పట్టేటప్పుడు అతనికి ఉపాధి చేసుకోలేడు. పేదవాళ్ళ గురించినటువంటి స్కీమ్ కదా ఇది. పనికి కానీ ఇంకోటి పోలేడు, సంపాదన ఉన్నది. కాబట్టి ఆ పేషెంట్ కోలుకునే దానికి ఒక గ్యాప్ పీరియడ్ వరకు ఇంత డబ్బులు ఖర్చులకు అని చెప్పి ఇచ్చినటువంటి పథకం. ఎవడన్నా ప్రపంచంలో ఇంత గొప్పగా ఆలోచన చేసేటువంటి లీడర్ ఉన్నాడని మీరు చెప్పు. లేడు. కావాల్సినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సేవ చేసేదానికి సచివాలయాలు, చదువులు చెప్పేదానికి స్కూళ్ళు, వైద్యం చేసేదానికి హాస్పిటల్, ఇవన్నీ ఫ్రీగా జరిగిపోతున్నాయి. ఇవి కాకుండా పేద ప్రజల యొక్క సంక్షేమం కోసము అనేక స్కీములు తీసుకొని వచ్చాడు. ముసలోళ్ళకి పెన్షన్లు కానీ ₹3,000 చేస్తా అని చెప్పాడు. అంచెలంచెగా పెంచి ₹3,000 తీసుకొని పోగలిగినాడు. ముసలోళ్ళకి పెన్షను, తర్వాత ఆడవాళ్ళకి అందరికీ దాన్ని ఏమంటారు, స్త్రీ ధనం అని చెప్పేసి స్త్రీ శక్తి. సో రకరకాల డ్వాక్రా వాళ్ళకి అందరికి కూడా 0% ఇంట్రెస్ట్. తర్వాత ఏ కార్యక్రమం చేసినా దళారీ అనేది మధ్యలో ఉండకూడదు. డైరెక్ట్ గా మనం ఇచ్చేటువంటిది ఎవడు వేరే వానికి ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్ నెంబర్లు తీసుకొని ఆ అకౌంట్లకు డైరెక్ట్ గా డబ్బులు డెబిట్ చేసేటువంటి పథకం. ఇంత గొప్ప కార్యక్రమాలు చేసి ఇంకా మెరుగైనటువంటి సేవలు ఏం చేయాలని ఆలోచన చేసి గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల జిల్లాల హెడ్ క్వార్టర్స్కి అన్నింటిలో కూడా ఒక మెడికల్ కాలేజీకి పెడితే మెడికల్ కాలేజ్ ద్వారా సీట్లు పెరుగుతాయి. పేదవాళ్లకు మెడిసిన్ చేసేదానికి సీట్లు పెరుగుతాయి. అదే రకంగా ఒక మెడికల్ కాలేజ్ అడిగి వస్తుందంటే వైద్యం కూడా ఆ ప్రాంతానికి దగ్గర పోతుంది. సపోజ్ ఇప్పుడు పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది. ఎంత కన్వీనియంట్. ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక మారుమూలలో ఒక మెడికల్ కాలేజ్ వస్తే అన్నటువంటి ఒక ప్రతి సంవత్సరం ఒక 100 మంది మెడికల్ స్టూడెంట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొఫెసర్లు, అన్నటువంటి హాస్పిటల్, ఒక 500 పడకల హాస్పిటల్ ఉండాలా. ఎంత అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతము. ఆ రకంగా 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా రన్ చేసేదానికి ఆయన తీసుకునేటువంటి నిర్ణయం. ఇంత మంచి నిర్ణయాలు తీసుకుంటే చేత కాలేదు ఇంక చంద్రబాబు నాయుడు. సో లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్పినాడు. ఆచరణ సాధ్యం కానటువంటి హామీలన్నీ ఇచ్చినాడు. ఈరోజు ఏమైనా ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ప్రధానమైనటువంటి దాంట్లో ప్రతి ఒక్క మహిళకు సంవత్సరానికి 15,000 ఇస్తా ఇచ్చినాడు. ఎక్కడన్నా మహిళలకి ఎక్కడన్నా 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళకి ఎక్కడన్నా ఇచ్చినాడా? దాని గురించి ఊసేలేదు, మాట్లాడేది లేదు. ఈ యొక్క అచ్చెన్నాయుడు మన ఎక్కడో మాట్లాడతా మినిస్టరు, ఇది ఇస్తే మా ప్రభుత్వాన్ని అమ్ముకొని ఇవ్వాలని చెప్పినాడు. అంటే ఈ రకంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎన్నికల ముందు ఆలోచించాలి కదా. నువ్వు మేనిఫెస్టోలో పెట్టి నువ్వు ఇస్తాను నేనని చెప్పి Super 6 ఉన్నది. ఇది ప్రధానమైనటువంటి అజెండా. మొత్తం 143 ప్రామిస్లు, దాంతో మళ్ళీ Super 6 అంటే మొత్తం 149 ప్రామిస్లు చేసినాడు ఆయన మేనిఫెస్టో. మీకు చూపిస్తా. దాంట్లో 6 ఫస్ట్ Super 6 అనేది మాకు టాప్ ప్రియారిటీ అన్నాడు. దాంట్లో నెంబర్ 1 వచ్చి మహిళలకు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు అందరికీ డబ్బులు ఇస్తాను. ఎక్కడ ఇచ్చినాడా? ఇలా పక్కన పెట్టేస్తాం. యువతకు అందరికీ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. ఎన్నా ఇచ్చినాడా? నీ ఫ్రెండ్స్ ఎంతో మంది ఉంటారు, మీరు చదువుకున్న వాళ్ళే, మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు నిరుద్యోగులు. ఎన్నా ఇచ్చినారా? ఇయ్యలే. తర్వాత పెన్షన్లు 50 ఏళ్ళు దాటితేనే ఇస్తాడు. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీస్కి అందరికీ 50 సంవత్సరాలు దాటితే నేను పెన్షన్ ఇస్తాను అని చెప్పినాడు. 50 వదిలిపెట్టు, 50 గురించి పక్కన పెట్టు. నీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అప్పుడున్నటువంటి పెన్షన్లు కాకుండా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఒక కొత్త పెన్షన్ ఇచ్చినాడా?
ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినాడా అని చెప్పి అడుగుతాడ. ఏ స్కీమ్ అయినా తీసుకో, రైతుల రుణమాఫీ అన్నాడు, ఫస్ట్ ఇయర్ పూర్తిగా ఎగ్గొట్టాడు. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి 13,000 ఇస్తున్నాడు. 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను, 13,000 ఇస్తున్నాడు. నిలబెట్టుకునేట ఆయన ప్రామిస్. గ్యాస్ ఇస్తా అని చెప్పినాడు, సంవత్సరానికి 3 సిలిండర్లు. ఎవరికన్నా ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అయింది కదా, 3 సిలిండర్ వచ్చిన ఎవరన్నా చూపిస్తారా? 3 సిలిండర్లు వచ్చిన ఎవరన్నా చూపిస్తారా అంటున్నా. 6 పక్కన పెట్టు, 6 రావాలా అని చెప్పిన ప్రామిస్ ప్రకారం 6 పక్కన పెట్టు. 3 సిలిండర్ వచ్చిన ఎవరన్నా చూపించమని చెప్పి నాకు లేదు. ఏ స్కీమ్ కూడా వర్తించలేక ప్రజల్లో అప్రతిష్ట పాలైపోయి ఇంకా మనకి ఇది సాధ్యం కాదు, ఇంకా మనం ప్రజలకు దృష్టి మళ్లించాల్సిందే అనేటువంటి దాంతో ఈరోజు ఈ యొక్క కనకనీత ఏదో అంటారు దాన్ని. అంటే శకున్ దగ్గర ఒక మంత్రి ఉన్నాయంట. శకున్ దగ్గర అతని పద్ధతి ఏంటంటే అవతలి వాని మీద దుష్ప్రచారం చేయడం. ఇతని స్టేచర్ ఎట్ట పెరగదు, ఇతనికి ఆ స్టేచర్ లేదు, లేకుంటే ఇతనికి ఆ అర్హత లేదు, ఇతనికి ఆ సామర్థ్యం లేదు. సో అవతలంతో పోటీ పడాలంటే ఏం చేయాలా? ఎదుటి వ్యక్తి యొక్క పరపతిని తగ్గించాల. దానికోసం ఈ రోజు పడేటువంటి నాటకాలే ఇవన్నీ. ఈ రోజు ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ దస్తగిరి హత్య కానీ, లేకుంటే వివేక హత్య కానీ, లేకుంటే ఏదైనా దానితోడు వీళ్ళకు కావాల్సినటువంటి మీడియా, వీళ్ళకి కావాల్సినటువంటి పేపర్లు, దాంట్లో ముందే వీళ్ళే లీడ్ ఇవ్వడం, ఎవడు రాకముందే వీళ్ళే ఎస్టాబ్లిష్ చేయడం, ఇదే జరగడం. మీరు అడుగుతున్నారు ఏ అంశం లేదు కదా, ఉంటే ఎందుకు చేస్తారు ఇట్లా? ఇప్పుడు నీకు డైరెక్ట్ ఫైట్ అయితే నువ్వు రా, నేను జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్ గా చేస్తా అని చెప్పి నువ్వు హామీలు ఇచ్చినావు, ఇవన్నీ ఇస్తాను. నువ్వు ఫస్ట్ థింగ్ నువ్వేం చేయాలా? నువ్వు ఏదైతే హామీలు జనానికి ఇచ్చినావో అవి నిర్వర్తించాలా. నీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు నిజాయితీగా నీతిగా చేసుకొని రావాలా. దాన్ని చేసేదానికి నీకు స్కోపే లేదు. నీకు విపరీతంగా ధనం మీద ఆశ, నీకు నీ కొడుకు దోపిడీ చేసుకోవాలనుకుంటాడు, ఒక పక్క దోపిడీ చేస్తాంటారు. ఏ కార్యక్రమం చెప్పినా అభివృద్ధి ముసుగులో దోపిడీ. అభివృద్ధి అంటే ఏంటి? ఒక రోడ్ వేయాలా. రోడ్ వేయాలంటే ఏం చేయాలా? ప్రభుత్వం ధనం పెట్టాలా. ఎవరికి ఇచ్చినా కూడా కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎంత ఇస్తావు. ఇప్పుడు క్యాపిటల్ ఉంది, మీరు చూస్తారు కదా, ఇటీవల కాలంలో మీరు ఎక్స్పోజ్ అయిపోయినారు కదా, అమరావతిలో ఒక్కొక్క ఆయన ఇచ్చినటువంటి బిల్డింగ్ల యొక్క రేట్ అయితే 13,000 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కాస్ట్ అవుతా ఉంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనేది కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో కాస్ట్లీయెస్ట్ ఏరియా. అక్కడ భూమి కొని పర్మిషన్ అన్ని తెచ్చుకొని పెట్టుబడులంతా పెట్టి కంప్లీట్ అయిన తర్వాత విత్ ద టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్లాట్ నీకు 10,000కు 12,000కు దొరుకుతుండే. ఈయన ప్రభుత్వ స్థలంలో, ఉచిత స్థలంలో ఎటువంటి పర్మిషన్ అన్ని వాళ్ళు ఇచ్చి, ఇది ఇచ్చి, ఉచిత ఇసుకిచ్చి, అన్ని రాయితీలు ఇచ్చి ఒక కట్టేవానికే 13,000 నుంచి 14,000 రూపాయలు ఇది ఎక్స్పోజ్ చేస్తేనే వాళ్ళు పక్కన పెట్టారు. ఏ రోజైతే ఇది చర్చకు వచ్చిందో ఇది అవసరం లేదనేది ఇప్పుడు వాళ్ళు పక్కన తప్పుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారా వాళ్ళు? ఫస్ట్ మావిగన్ గురించి అనేకంగా ట్రాల్ చేశారు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మావిగన్ అంటే ఏంది, ఏ రకంగా డెవలప్ చేయాలా, ఎందుకు నా అది తెచ్చాడు మావిగన్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి సంబంధించి అమరావతి రాజధానిగా ఉండడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక్కసారిగా జగన్ ఈ నిర్ణయం అంటే యూటర్న్ తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? మావిగన్ అనే ప్రతిపాదన ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు యూటర్న్ తీసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏ రోజు కూడా యూటర్న్ తీసుకోలేదు, లేకుంటే వేరే ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారు అనాలోచితమైనటువంటి స్వలాభం కోసం ఆయన చేసుకున్నటువంటి నిర్ణయం తప్పని ఆయనకు తెలుసు. ఒక చిన్న ప్రాంతంలో తీసుకొని అంత పెద్ద ఎత్తున దుబారా చేయడం కరెక్ట్ కాదని కూడా ఆయనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా వేరే చోట క్యాపిటల్లో ఇంకోటి పోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ లభ్యత ఉండి 24 గంటలు అదే ప్రాంతం నుంచి పరిపాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకసారి ఆలోచన చేసి చెప్పాలా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఎక్కడికన్నా టూర్కి పోవడమో, లేకుంటే ఎక్కడికైనా వేరే పర్యటన ఉంటే తప్పితే తాడేపల్లె దాటి ఎక్కడికి కూడా బయటకు పోలే. ఆయన సతీమణి భారతమ్మ గారు కూడా ఇద్దరు ది స్టేడ్ ఇన్ తాడేపల్లి, పార్ట్ ఆఫ్ విజయవాడ, అమరావతి దగ్గరనే ఉండి అక్కడి నుంచి పరిపాలన ఇచ్చినారు 5 సంవత్సరాలు. దీంట్లో ఏమైనా సందేహం ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద పేట్రియాటిజం చూపిస్తాడు, ఇంత పెద్ద
టార్చ్ బేరర్ అని అమరావతి ఉంటున్నాడు. ఎన్ని రోజులు ఆయన ఉంటున్నాడు అమరావతిలో యాజ్ చీఫ్ మినిస్టర్? ఆయన కొడుకు ఎన్ని రోజులు ఉంటున్నాడు? పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు ఉంటున్నాడు? సోమవారం వస్తే శుక్రవారం వరకు చంద్రబాబు నాయుడు ఉంటాడు. మిగిలిన వాళ్ళు సోమవారం వస్తే సోమవారం మంగళవారం వస్తే ఒక రోజు 2 రోజులు చూస్తారు, మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతారు. వీళ్ళ సతీమణులు ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఒకరైనా నివాసం ఉన్నటువంటి దకాలా ఉందా? పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ కానీ, లేకుంటే లోకేష్ గారి మిస్సెస్ కానీ, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ కానీ, వీళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడైనా వచ్చి ఉన్నాయా ఇక్కడ? వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టేటువంటి కథ. జగన్మోహన్ రెడ్డి కంటే మేము ఏ రకంగా వీళ్ళు ఆ ప్రాంతాన్ని గౌరవిస్తారు నాకు అర్థం కావడంలే. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుటుంబ సమేతంగా ఆడనే ఉండి ఒక్కరోజు కూడా పక్కకు పోకుండా ఆడి నుంచే పరిపాలించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, దాన్ని ఒక గెస్ట్ హౌస్ మాదిరి సోమవారం మంగళవారం వస్తే 2 రోజులు 3 రోజులు వెళ్ళిపోయే వాళ్ళంతా ఈరోజు మేము ఈ ప్రాంతానికి అంబాసిడర్లు, లేకుంటే ఈ ప్రాంతానికి మేము ఛాంపియన్స్ అని చెప్పుకుంటారు. ఎంతవరకు కరెక్ట్ అన్నా మీరు చెప్పు? ఇది వీళ్ళ ద్వంద్వ నీతి. అంటే వీళ్ళకు ఉండేటువంటి, ఇప్పుడు నేను చెప్పినా కదా, కుటిల నీతి అనేది. సో అబద్ధాలు అవతల మీద చల్లుతారు, యువతల మీద కరెక్ట్ గా రిటైర్డ్ కాలంలో ఒక పెద్ద ల్యాబ్స్ మాకు వైఎస్ఆర్సీపీలో ఏంటంటే, వాళ్ళు చేసేటువంటి కుటిల నీతిని తిప్పికొట్టేటువంటి విధానంలో కొంచెం వెనకబడ్డాం. మా పార్టీ పరంగా కొంచెం దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని విపరీతంగా అసత్యాలు ఉన్నింటివి లేంటి ఏదంటే అది కూర్చొని అంటగట్టడము, ఈ కార్యక్రమాలే. ఇప్పుడు వన్ ఆఫ్ దట్ ఈ దస్తగిరి విషయం, దస్తగిరి అని చెప్పారు. నేను కడపలో దస్తగిరి అనకాపల్లిలో మీటింగ్ జరుగుతుంది. అనకాపల్లిలో ఏదో ఓపెనింగ్కో లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నాడు. ఆ గవర్నమెంట్ ఏం చేస్తాను, మేము ఏం చేస్తాను, మీరేంది ఇవన్నీ చేస్తామని చెప్పుకుంటే బాగుంటది. కానీ ఆ సభలో ప్రభుత్వ ధనంతో జనాన్ని దొలుకొని జగన్మోహన్ రెడ్డి ధ్యేయంగా విమర్శలు చేయడం, దానికి కూడా అతను హత్యా రాజకీయాలు పాల్గొంటున్నాడు, వీళ్ళు దస్తగిరిని చంపినారని చెప్పేటువంటి అబద్ధాలు ప్రచారం చేసేటువంటి స్థాయికి దిగజారిపోయినాడు. ఈరోజు ఎంత అబద్ధత ఫీల్ అవుతున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 3 సంవత్సరాలు అయితే ముఖ్యమంత్రి అవుతాడు, ప్రజల హృదయాల్లో ఆయన చాలా గొప్ప స్థానం ఉంది, ఎట్లా వారిని తగ్గించాలనేటువంటి ఆలోచన తప్పితే ఎట్లా నేను పెంచుకోవాలా అనేటువంటి ఆలోచన లేడు, చంద్రబాబు లేడు. సో దానికే ఈ దస్తగిరి క్లియర్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఉన్నటువంటి వాస్తవం తక్షణం కూర్చొని చెప్పడం. ఆ కంప్లైంట్ ఆ చిన్న దస్తగిరి ఎవరైతే దస్తగిరి కొడుకున్నాడో ఆ అబ్బాయి క్లియర్గా దానికి కారణం ఏమైంది స్పష్టంగా చెప్పాడు. ఇట్లా ఆ అబ్బాయి తర్వాత ఎవరో వెంకీనా ఎవరో ఒక అబ్బాయి ఆ డీజే దగ్గర చిన్న గొడవ పడినాము. తర్వాత మా నాయన పోయి వాళ్ళు మందలిచ్చినాడంటే కోపంతో ఆ నెక్స్ట్ రోజు నేను ఒక్కడిని పోయేదంటే, నిన్న మందలిచ్చాడు కదరా మీ నాయన, ఇప్పుడు రమ్మని రా అని చెప్పి మమ్మల్ని మీద దాడి చేసినాడు. అప్పుడు మాకు మళ్ళా ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో మా కుటుంబ సభ్యులకు, మా బంధువులు కొంతమందికి దెబ్బలు తగిలినాయి. మేము హాస్పిటల్లో 108లో హాస్పిటల్కి పోయినాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగి ఎక్స్రే కోసం బయట ఒకటి వస్తారని వాళ్ళు కాపు కాసి చంపారని క్లియర్గా అతను ఇచ్చినటువంటి కంప్లైంట్, దట్ ఈస్ వాట్ ఇస్ దేర్ ఇన్ ది ఎఫ్ఐఆర్ ఆల్సో. ఫస్ట్ 3-4 రోజులు ఏమీ లేదు. ఈ సంఘటన ఎప్పుడో 6వ తారీఖు జరిగింది మర్డర్. ఘర్షణ ఎప్పుడో 4వ తారీఖు జరిగింది. ఘర్షణ తర్వాత చిలికిపోయి 6వ తారీఖు మర్డర్ అయింది. 6వ తారీఖు నుంచి దాదాపు 12-11 తారీఖు వరకు ఏమి లేదు. తర్వాత వీళ్ళందరికి వీళ్ళే పని కట్టుకొని దీన్ని ఎట్లా అల్లాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లను, ఆ రోజు ఉన్నటువంటి డిఎస్పీని, ఎస్ఎల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళకి కావాల్సినటువంటి మనుషులను నడపెట్టి ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఎవడంటే వాళ్ళని ఎట్లా లింకప్ చేయాలని చెప్పి ఆలోచన చేసి 12 నుంచి మొదలు పెట్టారు. దీనికి ఒత్తాసు ఈ న్యూస్ పేపర్లు. ఈ దేశంలో అనేక కార్యక్రమాలు జరుగుతుండే, అనేక డెవలప్మెంట్స్ జరుగుతుండే, రోజు రోజుకు ప్రజలకు ఉత్కంఠ కలిగినటువంటి చాలా విషయాలు, చాలా న్యూస్ జరుగుతూ ఉంది వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కానీ, లేకుంటే పెట్రోల్ క్రైసిస్ కానీ, ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ, లేకుంటే దేశంలో జరిగేటువంటి ఎన్నికలు కానీ, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి, తమిళనాడు పక్కనే తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి, ఆ తర్వాత రకరకాల ఇవి మామూలుగా హెడ్లైన్స్ లో వస్తాయి. కానీ మీరు చూస్తే ఈ పేపర్లకు, ఈనాడు పేపరు రోజుకు ఒక మంత్రిని కూర్చొని జగన్మోహన్ రెడ్డి మీద ఈ నేరాన్ని
ఈ ఈ ఈ నేరానికి కారణం జగన్మోహన్ రెడ్డి దస్తగిరిని చంపిందానికి దస్తగిరి అని చెప్పి దస్తగిరిని చంపింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రోజుకు ఒక మినిస్టర్తో ప్రెస్ మీట్ పెట్టించడం, అది హెడ్లైన్స్ లో రాయడం. అంత దిగజారిపోయినారు వీళ్ళ బతుకులు ఎంత దిగజారిపోయినాయంటే ఆశ్చర్యం అవుతుంది. అసలు ఒక మనిషి ఇంత దిగజారచ్చా అని. రోజు ఒక మంత్రి, ఒకరోజు పార్థసారథి వస్తాడు, ఒకరోజు ఆమె సవిత వస్తుంది, ఒకరోజు వచ్చి ఆమె పుష్పవాణి ఆమె పేరు ఆమె ఎవరో మంత్రి వచ్చి మాట్లాడతారు, ఒకరోజు నిమ్మల రామానాయుడు మాట్లాడతాడు, తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడతారు. కేసు ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి టైంలో మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో వీళ్ళు కూర్చొని ఈ రకంగా మాట్లాడి పోలీసుల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది చెప్పు? అంటే నేనేమనుకుంటానుకుంటున్నా, ఇప్పుడు దస్తగిరి అంటే ఏమన్నా వివేక హత్య కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరి అని ఏమన్నా అనుకుంటున్నారా? ఇలా కొంచెము సవిత మాట్లాడినప్పుడు అదే అనిపించింది నాకు. అంటే వీళ్ళకి అసలు ఈ దస్తగిరి ఎవడో తెలియదు, ఈ దస్తగిరి ఎవడో తెలియక వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. అంత అన్అవేర్నెస్ గా వాళ్ళు ఎవడో స్క్రిప్ట్ ఇస్తే ఆ ప్రెస్ మీట్ పెట్టుకోవడం మాట్లాడారు. ఇంత దారుణానికి దిగజారినారు వీళ్ళు. దీనికి అంతా కారణం ఏంటంటే స్టేట్ ఫైట్ చేసే ధైర్యం లేదు వీళ్ళకు. వీళ్ళు అన్ని కలుపుకున్నాడు, సామాలు దానాలు భేదాలు అన్ని కూడా వర్కౌట్ కాలే. మీ ఇద్దరి ముందు ఇది కూడా ప్రయత్నం చేస్తాడు, ఇది కూడా వికెట్ ఇస్తుంది. లడ్డులో వికెట్ ఇచ్చింది ఆ రోజు. దీని మీద వరదలు వస్తే ఆ వరదలు జగన్మోహన్ రెడ్డి పడవలు అడ్డం పెట్టి చేసినటువంటి ప్రయత్నము. రకంగా మీరు చూస్తే ఎన్నో రకాల అలిగేషన్స్, రోజుకు ఒక కొత్త వియర్డ్ అలిగేషన్ తీసుకొని రావడము, దాని ప్రజల్లోకి పెట్టడం, జగన్మోహన్ రెడ్డి దోషిగా పెట్టేటువంటి ప్రయత్నం, అన్ని వికెట్ ఇచ్చినాయి. లాస్ట్కి వీళ్ళకి ఒక ట్రంప్ కార్డ్ ఏదంటే భేదాలు వీళ్ళ కుటుంబంలో సృష్టించి వాళ్ళను ఎప్పుడైతే ఈయన క్రైసిస్ లో ఉంటాడో వాళ్ళని ముందరికి తీసుకొని రావడం, వాళ్ళతో ఒక స్టేట్మెంట్ ఇప్పించడం, వాళ్ళకి కావాల్సిన లబ్ధులన్నీ చేయడం. విత్ ఎవిడెన్సెస్ నేను చూపిస్తా. వీళ్ళకందరికీ ఈరోజు వీళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళకందరికీ ఏమేమి బెనిఫిట్లు జరిగినాయో కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ విషయం మరీ ఎక్కువ మాట్లాడడం బాగుండదు అనేటువంటి విషయంతో ఎక్కువ పర్సనల్గా పోవడంలో. బట్ వాళ్ళు మాట్లాడేటువంటి విధానం వెనకాల ఈయన ఆర్థిక లావాదేవీలు, ఈయన అడ్వకేట్ల కూర్చొని పోయి మాట్లాడటము, అవినాష్ రెడ్డి పైన నిన్న మోపుతున్నారు. నిన్న కూర్చొని డైరెక్ట్ గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతమ్మ మీద కూడా ఫస్ట్ టైం నేను కూర్చొని కోర్టులో పోయి ఇవ్వడం జరిగింది లోతైన అధ్యయనం కావాలి. ఎవరు ఆపినారు వీళ్ళను? కేంద్ర ప్రభుత్వం మీదే, రాష్ట్ర ప్రభుత్వం మీదే. కోర్టులో అయిపోయింది, ఎఫ్ఐఆర్లు కట్టినారు, మీ ఇష్టం వచ్చినట్టు. పాపం అవినాష్ రెడ్డికి ఏం సంబంధం లేకుండా కూడా ఎవిడెన్సెస్ చేరినాడని చెప్పి ఆయన పెట్టినారు. కేసు నడపాలి కదా. కేసు నడుపుకొని ఎవడైతే దోషి ఉన్నాడో వాడిని నిర్ధారించాలి కదా. వాళ్ళకి అది ఉద్దేశం లేదు. ఎందుకంటే దీన్ని డ్రాగ్ చేస్తూనే పోవాలి, దీన్ని సాగదీస్తా పోతానే ఉండాలి. చంద్రబాబు నాయుడు బతికినంత కాలం జగన్మోహన్ రెడ్డిని డిఫేమ్ చేయాలంటే ఇది ఒక అస్తంగా వాడుకోవాలా. ఇది నిరంతరం ప్రజల్లో నాంతండాల. తేలితే ఏమైపోతుంది? ఏదో కేసు జరిగితే ఏమైపోతుంది? నాకు తెలిసి 100 రూపాయలు అక్విటల్ అయిపోతుంది. లేదా ఎవడు తప్పు చేసినట్టు వాళ్ళ మీద కరెక్ట్ గా వాళ్ళకి శిక్ష పడుతుంది, వాళ్ళు లోపలికి పోతారు, మిగతా వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారు కదా. అది తెలుసు చంద్రబాబు నాయుడు. కేసు అనేది జరిగితే వీళ్ళు ఏవైతే అభియోగాలు మోపుతున్నారో అవినాష్ రెడ్డి కానీ లేకుంటే జగన్మోహన్ మీద కానీ రకరకాలు చెప్తున్నారో ఇవి నిలబడవు, ఇవన్నీ ఫ్యాబ్రికేట్ మేమే చేసినాం, ఇవి నిలబడవని వాళ్ళకి తెలుసు. ఏ రకంగా కూడా వాళ్ళకి శిక్ష పడదు, దాంట్లో ఎక్కడే కానీ ఎటువంటి ప్రూఫ్లు ఏం లేవని తెలుసు. అందుకోసమే వాళ్ళు దాన్ని కంప్లీట్ చేయరు. ఇన్వెస్టిగేషన్ కేవలం రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు బతికున్నంత కాలం వీళ్ళని పావులుగా వాడుకుంటూ ఏదో ఒక పిటిషన్లు వేసుకుంటా ఆ ట్రయల్ జరగకుండా ఆపుకుంటూ రోజు వీళ్ళకు ఎప్పుడైతే క్రైసిస్ లో ఉందో ఈ పార్టీ ఆ పేపర్లలో వీళ్ళ ఫోటోలతో వీళ్ళు ఒక అలిగేషన్ చేయాలి. ఆయన మీదనో, అవినాష్ మీదనో, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదనో, లేకుంటే భారతమ్మ మీదనో ఎవరో ఒకరితో వేపించుకుంటూ ప్రజల దృష్టిలో వీళ్ళని దోషులుగా చూపించారు. తప్పేముంది? ఈరోజు హూ ఇస్ డిలేయింగ్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ట్రయల్? ఏమైనా అవినాష్ రెడ్డి ఏమైనా పిటిషన్ ఇస్తాడా? ట్రయల్ జరగద్దని చెప్పి కానీ వాయిదా వేసడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? ఏమైనా సున్నితంగానే వేస్తుంది. ఒక రోజు ఒకటి మాట్లాడుతుంది లోతైన అధ్యాయం. ఏముంటుంది లోతైన అధ్యాయం? ఏమున్నా కూడా ఏముంది? అందరికీ తెలిసినటువంటి విషయము, ఆయనకున్నటువంటి వీక్నెస్లు కానీ ఇంకొకటి ఏ రకంగా జరిగింటే అందరికీ తెలుసు. దాన్ని బయట పెట్టి ప్రతి ఒక్కరిని నమ్మించేటువంటి స్థాయికి తీసుకున్నారు. ఒక సందర్భంలో అయితే మేము ఎవరు మాట్లాడుకున్నా ఉంటే నిజమేమో వీళ్ళ సంబంధం ఉందేమో అనే కాడికి అంటగట్టినారు. అసలు ఏం అవసరం ఉంటుంది? మీరు చెప్పాలి నాకు.
వివేకానంద రెడ్డి చావు వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అవినాష్ రెడ్డి గారికి కానీ ఏమన్నా బెనిఫిట్ 1% ఉందా? ఒక వెంట్రుక వాసంతా ముఖ్యమంత్రి అయినాడు కదా ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అదే నేను చెప్పేది. అంటే ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు జరిగింది మర్డరు. దాన్ని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి అయ్యాడు అంటున్నారు. ఇంత చెత్త మాట మాట్లాడితే ఒకవేళ అదే జరిగితే డైరెక్ట్ గా అలిగేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు చేయించడానికి చెప్పాలి. వీళ్ళ అలిగేషన్స్ మీరు చూస్తే ఫస్ట్ బ్లడ్ వామిటింగ్స్ అయి చనిపోయినాడు అనేటువంటి. ఒకవేళ నిజంగా వీళ్ళ ఉద్దేశము వివేకానంద రెడ్డిని హత్య చేసినారు ప్రత్యర్థులు అంటే వాళ్ళ స్టార్టింగ్ నుంచి ఆ వర్షం తెలుగుదేశం బ్లేమ్ చేస్తూ రావాలి కదా. ఎక్కడైనా వచ్చిందా? ఎక్కడైనా వచ్చిందా అంటున్నాను నేను. డైరెక్ట్ గా వర్షం ఏమని వచ్చింది? మీ అందరూ కూడా పేపర్లు చూశారు కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఫస్ట్ అనౌన్స్ చేసి ఏదో బ్లడ్ వామిటింగ్స్ అయిపోయినాయి ఏదో అయిందని చెప్పారు. మళ్ళీ తర్వాత వీళ్ళే మనకు గుర్తించినారు, ఇక్కడ దెబ్బలు తగినట్టున్నాయి అన్నారు. మళ్ళీ చేసి రకరకాలుగా వచ్చింది. సో దీనికి ఎవడు ఇంటి దొంగని ఎవడు పట్టుకుంటాడు? వీళ్ళకి ఏం అవసరం ఉంది? జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఒకటైతే వీళ్ళన్నట్టు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికి ఎవరికొరు ఇష్టపడితే జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ ఇస్తారు కదా. నీకు వివేకానంద రెడ్డి ఒక ప్రమేయం ఏముంది? వివేకానందని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉండి టికెట్ ఆయనకి ఇచ్చేటువంటి పరిస్థితిలో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి సంపాదించిన టికెట్ ఆయనకి ఇచ్చినాడు కదా ఆల్రెడీ. సో వేర్ ఇస్ ద నీడ్? ఇది రకరకాలుగా ఇప్పుడు ఎవరికన్నా లాభం ఉండేవాడు చనిపించాడు. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉంటాయో మనం ఎక్కువగా నేను మాట్లాడడం ఎందుకంటే బాగుండదు, వాళ్ళ కుటుంబ విషయం అని మాట్లాడడం లేదు. కానీ బట్ ఒకటైతే స్పష్టంగా చెప్పగలుగుతాను, అవినాష్ రెడ్డి చాలా అంటే చాలా గొప్ప గుణాలు కలిగినటువంటి వ్యక్తి. 13 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు. ఏ రోజు ఇంతవరకు నేను ఒక్క యాంగిల్లో కూడా ఆయన తప్పులు పట్టేదానికి, ఎందుకంటే ఈ 2 సంవత్సరాలతో కలిసి పని చేస్తున్నాను కానీ 10 సంవత్సరాల్లో కూడా మీరు గమనించిన నేను తెలుగుదేశం పార్టీలో నేను యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా అవినాష్ రెడ్డి పైన ఎప్పుడన్నా ఫలాని రకం అని చెప్పి ఎప్పుడన్నా తప్పు పట్టేటువంటి సందర్భం ఎప్పుడన్నా చూసారా? నేను పక్కన పెట్టు, ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా అవినాష్ రెడ్డిని తప్పులు పడుతూ నువ్వు తప్పుడోనివి, నువ్వు అవినీతి పరునివి, నువ్వు అక్రమాలు చేస్తావు, నువ్వు అన్యాయాలు చేస్తావు, నువ్వు దౌర్జన్యాలు చేస్తావు అని ఎక్కడన్నా ఎవరన్నా ఆరోపణలు చేస్తారా? ఎనీ తెలుగుదేశం పార్టీ లీడర్ అది సహా ఎవరు చేయలేదు. దట్ షోస్ ఈజ్ గ్రేట్నెస్. అంత వ్యక్తిని ఒక మర్డర్ చేసినారని చెప్పడం ఎంత దారుణము. దాంట్లో కూడా వీళ్ళ నైపుణ్యం అదే ఆ కనికినీతి అంటారు కదా, దుష్ప్రచారాలు, వీళ్ళకున్నటువంటి మ్యానిపులేషన్స్. జీవితంలో ఒకటో రెండో సందర్భాల్లో నువ్వు మ్యానిపులేషన్ చేసి గెలవచ్చేమో కానీ లైఫ్ లాంగ్ యూ కెనాట్ విన్. అండ్ నిజంగా అప్పుడు కొంచెము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరటువంటి ఈ పార్టీలో దాన్ని కరెక్ట్ గా కౌంటర్ చేయలేకపోయినారు. అంటే కౌంటర్ చేయలేకపోవడానికి కారణం కూడా ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తాను, ఎందుకు నమ్ముతారు ప్రజలు, ఈ చెత్తలకు ఎందుకు మనం కౌంటర్ ఇవ్వాలనేటువంటి ఆలోచన. ఇవన్నీ బేస్లెస్ కదా, దీనికి ఎందుకు మనం కౌంటర్ ఇచ్చేది నిర్లక్ష్యంగా తీసుకున్నారు. దీన్ని వీళ్ళు చాప కింద నీరు మాదే తీసుకుని పోయి 2024 ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా జనాన్ని నమ్మించగలిగినారు, అబద్ధాలను కూడా నమ్మించగలిగినారు. ఒక రకంగా స్కీమ్లు ఇస్తామని చెప్పేది కాకుండా వీళ్ళ మీద చేసేటువంటి అభూత కల్పనలన్నీ, దుష్ప్రచారాలన్నీ కూడా ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకుని పోయినారు. వీళ్ళు నిర్లక్ష్యం చేస్తారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. ఆ నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే ఇంతగా ఇచ్చాం కదా, ఇంకేముంది మనము ప్రజలకు భారీ స్థాయిలో ఏముంది ఇంతకంటే చేయగలిగేది. వాళ్ళ వైద్యానికి ఇచ్చినాం, వాళ్ళ చదువులకు ఇచ్చినాం, వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇంట్లో ఖర్చులకు ఇచ్చినాం, బ్రహ్మాండంగా చేస్తాను. ఇంకేముంది వాళ్ళకి మనకు అన్ని రకాలుగా తీసినాం కదా. మనం ఏంటంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ మీద సాప కింద నీరుగా వీళ్ళు చేసేటువంటి ప్రచారాన్ని ధీటుగా స్పందించలేదు. దాన్ని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. దట్ వాస్ ది కాస్ ఆఫ్ 2024లో. ఈ కార్యకర్తలు కూడా కొంత మనస్తాపం చెందినటువంటి విషయం కూడా డెఫినెట్ గా కార్యకర్తలకు మనస్తాపం అంటే కార్యకర్త కంటే వాలంటీర్ ద్వారా జరిగితే ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. ఏ పార్టీ వాడైనా ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ఇచ్చారనుకో, సామాన్య ప్రజల్లో ఎవడైనా ఒక తెలుగుదేశం సానుభూతి పరు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. వాని వ్యక్తిగతంగా మనం ఇబ్బంది పెట్టకూడదు కదా. సో ఉద్యోగస్తుల ద్వారా చేయాలని చెప్పి అన్ని వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ద్వారా తీసుకొని వచ్చినారు. దాని ద్వారా కొంచెం కార్యకర్తలు చిన్నపుచ్చుకున్నారు. నా పెత్తనం ఏముంది, ఇష్టం వచ్చినట్టు అందరికీ చేస్తాంటారు కదా, ఇప్పుడు మా ప్రమేయం ఏముంది,
మేము అవసరం లేకుండా కూడా వాళ్ళకి జరిగిపోతాండే కదా, ప్రజలు నేరుగా వాళ్ళే ఇస్తాండే కదా అనేటువంటి దాంట్లో కొంచెం కొంచెం అశ్రద్ధ చేశారు. అండ్ పర్సనల్ బెనిఫిట్లు కూడా ఇప్పుడు ఇప్పుడు దోచుకునే దానికి అవకాశం ఇవ్వాల, లేదంటే డబ్బులు సంపాదించుకునేదానికి అవకాశం ఇవ్వాలి. సో దానికోసం కొంచెం కార్యకర్తల్లో కూడా కొంచెం నిర్వీర్యం అయిపోయినట్టున్నారు. మాకేం జరుగుతుంది, మేము ఎందుకంత యాక్టివ్గా పనిచేయాలా అని ఊరికే సాదా సీదాగా తీసుకున్నారు. దానివల్ల కూడా కొంచెం మళ్ళీ అన్న రాయలసీమ ఎత్తిపోగల పథకం కేవలం చెన్నైకి వేలు చేకూర్చాలన్నటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఆ జీవోలో ఇచ్చినటువంటి జీవోలో కూడా చెన్నై తాగునీటి కోసం అవసరాల కోసం అన్నటువంటి జీవో ఇచ్చి దాన్ని అంటే ఒక రకంగా డైరెక్ట్ చెప్పాలంటే ఆయన రాయలసీమకు సాగు జరాలు కూడా ఆయన ఇష్టం లేదు అనేది కొంత వాదన. ఇప్పుడు పోతిరెడ్డిపాడు అనేది 854 నీటి అడుగుల హైట్ లో ఆ పోతిరెడ్డిపాడు యొక్క క్రెస్ట్ గేట్ స్టార్ట్ అవుతాయి. 854 నుంచి సపోజ్ ఇదొక బాటిల్ అనుకోండి, ఇది రిజర్వాయర్, ఇది శ్రీశైలం రిజర్వాయర్, ఇది ఫుల్ కెపాసిటీ. 854 అడుగులు అంటే ఈ లెవెల్లో గేట్లు పెట్టారు పోతిరెడ్డిపాడు. ఈ నుంచి పైకి గేట్లు వస్తాయి. 854 నుంచి 890 అడుగుల వరకు ఈ గేట్లు వస్తాయి. ఈ నుంచి అంతా నీళ్ళు నింపుతాయి. 854 లెవెల్ దాటితేనే ఈ నుంచి కాలం ఈ లెవెల్ ఉంది కాబట్టి వీటికంటే నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడే మనకు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకంతా నీళ్ళు వస్తాయి. ఈ నీళ్లు ఈ పైకి రావకుండా ఒకసారి నీళ్లు ఇన్ఫ్లో తక్కువైనప్పుడు, నదిలో కృష్ణా ప్రవాహం తక్కువైపోయినప్పుడు దీనికంటే దిగువ నీళ్ళు ఉంటాయి. అప్పుడు ఒక్క చుక్క కూడా రాయలసీమకు నీళ్ళు వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే 854 లెవెల్కి వెళ్ళడం మన గేట్లు ఉండేది, ఎందుకంటే తక్కువ లేవు. సో 854 లెవెల్ కంటే తక్కువ వచ్చినప్పుడు కూడా రాయలసీమ ఎండిపోకూడదని చెప్పి 800 లెవెల్లో దాదాపు 54 అడుగుల కిందికి ఆడ పంపులు పెట్టి ఆడ నుంచి లీన్ పీరియడ్లో ఎప్పుడైతే కృష్ణా నదిలో ప్రవాహం తక్కువ ఉంటుందో ఆ టైంలో కూడా రాయలసీమ బాగుండాలా, రాయలసీమ వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి లిఫ్ట్ పెట్టేటువంటి స్కీమే రాయలసీమ ఎత్తిపోతల పథకం. దాన్ని ఏ రకంగా తప్పుపడితే నాకు చెప్పాలి. రాయలసీమ మేలు కోసము నీళ్లు కరువు టైంలో కృష్ణా నదిలో ప్రవాహం తక్కువ ఉన్నప్పుడు కూడా రాయలసీమకు ఇబ్బంది పడకూడదు, రాయలసీమ వాసన అని చెప్పి ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకం కడితే దాన్ని ఈరోజు పూర్తిగా పక్కన పెట్టి ఓన్లీ మోటార్లు పెట్టాలడ, ఫౌండేషన్స్ అన్ని అయిపోయినాయి, ఓన్లీ మోటార్లు ఫిట్ చేయాలి. మోటార్లు ఫిట్ చేస్తే కరువు వచ్చిందనుకో మనకు ఆదుకుంటాయి. వర్షాలు వచ్చినప్పుడు నీకే నీళ్ళు అవసరం లేదు. దోపిడీ జరిగిందో లేదో వాళ్ళు దోపిడీ జరిగింటే ఆ కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకో, చేపించు. మళ్ళీ దోపిడీ జరిగిందంటే దాని మీద యూ కెన్ టేక్ ఎ డెసిషన్, ఎవరు చేసినారు ఏం కథ, మళ్ళీ దాని మీద విచారణ. అది జరపకుండా పనులు ఆపేసి కొత్తగా దాని అలైన్మెంట్ మార్చి ఈరోజు క్యాపిటల్ కావాలా. ఇప్పుడు నీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 700 కోట్లు ఉంటే అది కంప్లీట్ అయిపోతుంది. ఆ మోటార్ పెట్టేసి అయిపోతే రాయలసీమకు శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఏ రోజైతే పోతిరెడ్డిపాడును 5,000 క్యూసెక్ ఉండేదాన్ని 44,000 తీసినాడు. వర్షాలు బాగా వచ్చినప్పుడు కృష్ణా నదిలో ప్రవాహం ఉన్నప్పుడంతా రాయలసీమ సస్యశ్యామలంగా ఉంది. ఈ రోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయంటే పోతిరెడ్డిపాడే. బట్ డ్యూరింగ్ లీన్ ఇయర్స్, ఇప్పుడు 45 సంవత్సరాలు కరువు వస్తుంది, 45 సంవత్సరాలు కృష్ణా నదిలో మినిమం వాటర్ కూడా రాదు. అప్పుడు కింద లెవెల్ నుంచి తోడుకోవాలి కదా. నీ బాయిలర్ పైనుంచి తోడుకుంటేది వేరు, పైన నీ లెవెల్ ఎవరుకో ఏం చేయాలా, బాగా ఎండిపోయినప్పుడు. అది కూడా దూరదృష్టితో చూసుకొని ఆ సమయంలో కూడా రాయలసీమ వాసులు ఇబ్బంది పడకూడదని ఆయన స్కీమ్ పెడితే అది కంప్లీట్ చేయకుండా ఈరోజు క్యాపిటల్ అంటాడు, 2 లక్షల కోట్లు అప్పులు చేస్తా అంటాడు. ఆయన ఏంటో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటాడు. మనం ఎవరినో అడిగి ఏంది $1 ట్రిలియన్ కన్వర్ట్ చేసి నాకు చెప్పంటే 180 లక్షల కోట్లు అంట. ఒక సందర్భంలో లోకేష్ ఎక్కడో మాట్లాడతా అమరావతిని బిల్డ్ చేసేదానికి ఒక $2 to $3 ట్రిలియన్ ఎంతో అని చెప్పాడు. నాకు అర్థం కాలేదు, ఈ ట్రిలియన్ డాలర్స్ ఇదంతా కన్వర్ట్ చేసి నాకు చెప్పండి అని చెప్పి మా వాళ్ళకి చెప్పి దీన్ని కన్వర్ట్ చేయమని చెప్తే దాని యొక్క వాల్యూ ఎంత వస్తుంది తెలుసా? 180 లక్షల కోట్ల రూపాయలు. ఎంత? 180 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లు కాదు, 2 లక్షల కోట్లు, 180 లక్షల కోట్లు. అంటే ఏం మాట్లాడుతుండరో వీళ్ళు, ఏమి చేస్తుండరో, వీళ్ళకు బుద్ధి ఉందో వీళ్ళకు బుద్ధి లేదో, ఏ రకంగా ప్రజలను మభ్య పెడతాండ్రో, బఫూన్లు చేస్తాండ్రో
ఒకసారి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కంటే సంపన్న రాష్ట్రం తెలంగాణ. రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా క్యాపిటల్ ఉండింది హైదరాబాద్. హైదరాబాద్ పాత సెక్రటరియట్ పక్కన పెట్టి మళ్ళీ కొత్త సెక్రటరియట్ కేసీఆర్ టైంలో కట్టాడు. కొత్త బిల్డింగ్ కట్టాడు బ్రహ్మాండంగా. మీకు దాని విస్తీర్ణం తెలుసా? 24 ఎకరాలు. దానిలో ఉన్నటువంటి బిల్డింగ్ ఉన్నటువంటి ఏరియా అంతా 10 లక్షల స్క్వేర్ ఫీట్. ఆ 10 లక్షల స్క్వేర్ ఫీట్ లోనే ఈరోజు చాలా ఖాళీగా ఉంది. ఎందుకు ఇంత పెద్దది? అవసరం లేదు, అంత డిపార్ట్మెంట్ లేవు, అంత కథలు లేవు, అంత అవసరం లేదు. అదే ఖాళీగా ఉంది 10 లక్షల ఎస్ఎఫ్టీనే. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపోజల్ చేసి కట్టున్నటువంటి రాజధానిలో కట్టేటువంటి సెక్రటేరియట్ యొక్క విస్తీర్ణం తెలుసా మీకు? 52 లక్షల స్క్వేర్ ఫీట్. ఎంత? 52 లక్షలు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి సెక్రటేరియట్ కంటే 5.5 రెట్లు పెద్ద. ఎందుకు కట్టాలో నాకు అర్థం కాలే. అండ్ హైదరాబాద్ లో కట్టేటువంటి ఆ సెక్రటేరియట్ యొక్క కాస్ట్ అంతా 600 కోట్లు. ఈయన పెట్టేటువంటి కాస్ట్ ఎంత తెలుసా? 6,500 కోట్లు ఓన్లీ ఫర్ సెక్రటేరియట్. అదే కదా నేను చెప్పేది. ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడితే ఇవన్నీ డీటెయిల్స్ మేము ఎక్కువ మాట్లాడుతున్నామని చెప్పి చర్చ పక్కకు పెట్టేసినారు. ఈరోజు ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఎక్కడ క్యాపిటల్ గురించి బాల్ గురించి మాట్లాడుతుంటారా? ఇవన్నీ ఇంకా బయటపడతాయి. బయట మాట్లాడితే ఇంకా లోతు కొద్ది ప్రజల్లో చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే వాళ్ళు చేసినటువంటి అవినీతి అంతా బయటపడుతుంది. 6,500 కోట్లు నీ దగ్గర. రాష్ట్రంలో 17 ప్రభుత్వం వైద్య కళాశాల పెట్టడానికి 5,000 కోట్లు లేదు. నువ్వు ఒక అనవసరమైనటువంటి ఒక సెక్రటేరియట్, ఎవరికి ఉపయోగం లేనటువంటి సెక్రటేరియట్, ఒక 2 లక్షలు 3 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టాల్సినటువంటి సెక్రటేరియట్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు పనిచేస్తుంది కదా. చంద్రబాబు నాయుడు అంత ముందు పనిచేసినాడు. ఇప్పుడేంటి సెక్రటేరియట్ నుంచే కదా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పాలించాడు కదా. ఎక్కడ ఇబ్బంది ఫీల్ కాలేదే? ఎక్కడైనా ఇబ్బంది ఫీల్ అయినారా? నా క్యాపిటల్ లేదని ఇబ్బంది ఫీల్ అయినారా? లేకపోతే ఆఫీసర్ అడిగి రావడం లేదా? అసెంబ్లీ అడిగి జరగడం లేదా? నువ్వు ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తావు? దాని యొక్క మంచి కారణం చేత మంచి కారణం కోసం నువ్వు డైవర్ట్ చేయొచ్చు కదా. మాట్లాడలే. తర్వాత అసెంబ్లీ బిల్డింగ్. ఈరోజు ఒక అసెంబ్లీ ఉంది, జరుగుతున్నాయి లేదా సమావేశాలు? అదే డీసెంట్ గానే ఉండే, లేదా ఎయిర్ కండిషన్ ఉండే, కూర్చోడానికి మంచి సీట్లు ఉండే, బాగా డయాస్ ఉంది. అంతకంటే ఏం కావాలి? ఇతను కూర్చొని కొత్త అసెంబ్లీ కట్టాలంట. అసెంబ్లీ కట్టేదానికి 1,449 కోట్లు. ఎంత? 1,449 కోట్లు. ఈ దేశానికంతా పార్లమెంటు పాత బిల్డింగ్ అయిపోయింది, కొత్తగా సీట్లు పెంచాలా. పాత దాంట్లో 550 మందికే లోక్సభ, 200 చిల్లర మందికి రాజ్యసభ ఉంది. సీట్లన్నీ కూడా ఇంకా 50% పెంచాలంటే ముందు ఆలోచనతోనే 800తో లోక్సభకు, తర్వాత 400 చిల్లర ఎంతతో రాజ్యసభకు, అంతా కలిసి 1,200 మంది కూర్చునే దానికి సౌకర్యము అన్ని చేసి లేటెస్ట్ దాంతో కావాలని చెప్పి విస్తాస్ అని చెప్పి కొత్తగా పార్లమెంట్ భవనం, కొత్త భవనం కట్టారు. దేశానికంతా పార్లమెంట్ అది. దాని కాస్ట్ ఎంత తెలుసా? హార్ట్ ఆఫ్ ది సిటీలో 800 కోట్లు. ఈయన 1,449 కోట్లు ఒక అసెంబ్లీకి ఇక్కడ కట్టేదానికోసం ఇస్తాడు. దీనంతా మమ్మల్ని ఎన్హాన్స్ చేయమంటాడు, దీనంతా నేను సపోర్ట్ చేయమంటాడు. ఎందుకు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? అవినీతి కదా ఇది, అవసరం లేనిది కదా. దీన్ని నేను డబ్బులు పెట్టాలంటే ఏ రకంగా మేము ఆమోదం చెప్తాం? దానికి క్లియర్ గా ఈరోజు మా యొక్క గ్రోత్ యాంగిల్, మేము గ్రోత్ కారిడార్ ఇట్లా పెట్టుకుంటాము. మా ఫ్యూచరు ఒక ఊరిని లేకుంటే ఒక మారుమూల ప్రాంతం ఎక్కడో తీసుకొని పోయి 1,00,000 ఎకరాల్లో డెవలప్ చేసేది కాదు. మా విజన్ ఈ 3 సిటీస్ ఉన్నాయి. ఒక పక్క మచిలీపట్నం ఉంది, ఆడ పోర్ట్ ఉంది, ఆడ హార్బర్ ఉంది, ఆడ షిప్పింగ్ యార్డ్ ఉంది. తర్వాత విజయవాడ ఉంది, ఇండస్ట్రియల్ హబ్. ఎప్పటి నుంచో ఇండస్ట్రీస్, ఎప్పటి నుంచో ఆటోమొబైల్ ఇంజనీర్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత గుంటూరు ఉంది, ఎక్కడ చూసినా కూడా అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. విద్యా సంస్థలు అన్నీ ఉన్నాయి గుంటూరులో. సో ఈ 3 నగరాలను లింకప్ చేస్తూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ 3 గంటలు చేస్తే దాదాపు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అంత కాకుండా కూడా ఈ 3 సిటీల్లో ఉన్నటువంటి దాన్ని అనుసంధానం చేసుకుంటూ ఆ మధ్యలో గ్రోత్ కారిడార్స్ గా ఒక్కొక్కసారి ఎడ్యుకేషన్ హబ్, ఒకసారి హాస్పిటల్స్ హబ్, ఒకసారి ఆటోమొబైల్, ఒకసారి ఇండస్ట్రియల్ జోన్, ఇవి చేసుకుంటూ వస్తే ఈ 3 సంవత్సరాలు చేస్తే ధీటైనటువంటిది హైదరాబాద్ ధీటగా డెవలప్ చేయొచ్చు. దానికి అంతా అయ్యే ఖర్చు కూడా నీకు ఒక విజన్. తర్వాత స్లోగా 10,000 కోట్లు 20,000 కోట్లు కూర్చొని మెయిన్ రోడ్స్, యాక్సెస్ రోడ్స్, లేకపోతే రింగ్ రోడ్ ఇవి చేసుకుంటూ పోవాలి. చేస్తే ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది. ఎక్కడ కూడా ప్రపంచంలో ఒక వ్యక్తితో రాజధాని కట్టేటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఒక రాజధాని అనేది కానీ, ఒక ప్రాంతం అనేది కానీ అది ఆర్గానిక్ గా పెరగాలంటే అనేటువంటి జనాలు అనేటువంటి దాంతో కూర్చొని మెల్లగా అదంతా కదే వృద్ధి అయితే రావాలా. అంతేగాని ఒక మనిషి తీసుకొని పోయి ఒక రాజధాని కట్టాలనేది
ఇట్స్ ఎ ఫూలిష్ ఐడియా. అండ్ మన దేశంలో కూడా గాంధీనగర్ కట్టినారు గుజరాత్ లో, తర్వాత నయా రాయ్పూర్ కట్టినారు. ఈ రోజు కూడా వీళ్ళు ధైర్యం ఉంటారు రమ్మని చెప్పు. అవన్నీ క్యాపిటల్స్ అయిపోయి నయా రాయ్పూర్ క్యాపిటల్ అయిపోయి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. గాంధీనగర్ అయిపోయి దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఆడ జీవం లేదు. అంటే ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ టౌన్స్ ను దాని పరిసర ప్రాంతాలంతా లింకప్ చేసి ఈ ఈ డెవలప్మెంటల్ సెక్టర్ అంతా ఏవేవైతే కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయో, కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయో జోన్ వైజ్ విభజించి ఆ రోడ్స్ యాక్సెస్ లేదంటే మెట్రోస్ ఇవన్నీ చేస్తే ఒక అద్భుతమైనటువంటి క్యాపిటల్ అయితే దానికి 20,000 కోట్లు 25,000 కోట్లు అయితే మెల్లగా రోడ్లన్నీ వేస్తే ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. సో దానికోసం ఇంత ఖర్చు పెట్టాలా? నేను చంద్రబాబు నాయుడు చెప్పినట్టు 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎందుకు? ఆయన అయితే ఏకంగా లోకేష్ 180 లక్షల కోట్లు చెప్పినాడు. అదేదో $3 ట్రిలియన్ అనేది అన్నాడు. ఎందుకు అవసరం అవుతాయి ఇవన్నీ బయటపడతాయని చెప్పి ఇది పక్కన పెట్టి దస్తగిరి ఎత్తుకున్నాడు. ఏమైతే దస్తగిరిలో మీరు కడపనే కదా మీది. దస్తగిరి హత్యకు జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఎవరికైనా సంబంధం ఉందా? అంటే లింకప్ చేయడము పాపం కదా ఇది. ఈ అమ్మ దుర్మార్గం ఎవడన్నా ఇట్లా చేస్తాడా? ఇట్లా ఒక వ్యక్తికి ఎవరికన్నా అన్నం తినేటువంటి వ్యక్తి ఇట్లా ఆరోపణ చేయగలుగుతాడా? నా దగ్గర ఎవరన్నా చేస్తే కూడా చెత్తనా కొడుక అంటాం మనం. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో బహిరంగ సభల్లో కూడా ఇట్లా మాట్లాడడం అనేది నిజంగా ఇంత దిగజాడు అవసరమా? అండ్ చంద్రబాబు అనుకుంటున్నాడు ఈ 2 రోజులు నాకు గడిపితే చాలని. పైన దేవుడు కూడా ఉంటాడు. చాలా తప్పిది. సో ఇది సాధ్యమయ్యేటువంటి పనే కాదు. నువ్వు అబద్ధాలతో, నువ్వు కళ్ళుబొల్లి మాటలతో నువ్వు డిఫేమ్ చేయాలనుకుంటే ప్రజలేం రోజులు కాదు. మీరు కడప వాసులే కదా. కడప వాసులు ఎవరైనా ఒక్కడన్నా ఉన్నటువంటి ఒక 30-40 లక్షల మంది జనాభా ఉంటే ఒక్కడైనా దీంట్లో జగన్మోహన్ రెడ్డి సంబంధం ఒప్పుకుంటాడా? లేదు, స్పష్టంగా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. మరి ఎట్లా చెప్తాను? మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రులు రోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారో మీరు ఆలోచించి. నువ్వు ఎవరికైనా మైక్ పెట్టి మాట్లాడుకో, ఎక్కడైనా కడప జిల్లా ఒప్పుకుంటారేమో. స్పష్టంగా ఆడ కంప్లైంట్ లో ఉంది, నీ ఎఫ్ఐఆర్ లో ఉంది. మీకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లు ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం అనేది తప్పితే ఊరికి పేరు ఈనాడని పెట్టుకున్నారు కానీ, లేకుంటే తెలుగుదేశం పేపర్ అని పెట్టుకోవచ్చు. ఆంధ్రజ్యోతి పెట్టుకున్నారు కాబట్టి తెలుగునాడని పెట్టుకోవచ్చు. తప్పితే మీ పేపర్లోనే స్పష్టంగా రాసినారు. ఇట్లా చిలికి గాలివాన్గా మాట్లాడింది, ఇట్లా బంగాకు అలవాటు పడుతూ ఇట్లా యువతంతా కూడా ఇట్లా పాడైపోయినారు, ఈ బంగాకు వల్ల ఇవన్నీ జరిగినాయని వీళ్ళే కథనాలు రాసినారు. కానీ వారం తర్వాత అదే నేను చెప్తాను కదా, వీళ్ళ స్క్రిప్ట్ ఈరోజు ఆ పోలీసులంతా మార్చుకున్నారు, వీళ్ళే మాట్లాడతారు. ఈరోజు నిత్యానంద రెడ్డి అంటాడు, ఇంకొకరు అంటారు. ఏదో ఒక రకంగా లింకప్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీరు రాయలసీమలో ఎన్నో సంవత్సరాల నుంచి మీరే ఉండరు, నేను ఇక్కడే ఉండను. ఇక్కడ సాంప్రదాయం ఒక రాజకీయ నాయకునిగా నేను నా మునగడ ఇక్కడ సాధించాలంటే ఎవడొచ్చి నాతో ఏ కార్యక్రమం చెప్పినా కూడా వీళ్ళని కాడికి స్పందించేటువంటి గుణం రాయలసీమలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఉందా లేదా? ఎనీ ఎమ్మెల్యే ఒక ఎంపీపీనో ఇంకోడో ప్రజలు వస్తే పలకుండా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకుని పక్కన డస్ట్బిన్లో వేస్తారా లేదా? మన కార్యక్రమాలు చేసేటప్పుడు అన్ని రకాల వ్యక్తులు మన మీటింగ్లకు వస్తారా? మీటింగ్ జరుగుతుంది, ఒక ర్యాలీ పెట్టాలనుకుంటాం, ఎవరు పిలిస్తే ఒక కార్యకర్తను పిలిస్తే 10 మందిని పిలుచుకొని వచ్చేవాడిని మనం ఎవరైనా కూడా దగ్గర తీసుకుంటాం. ఆ రకంగా ఒక కార్యకర్తలో ఎవడన్నా నిత్యానంద రెడ్డి దగ్గర వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఉండొచ్చు, అతను హత్య చేసి ఉండొచ్చు. అంత మాత్రం మా హత్య నిత్యానంద రెడ్డి చేసినాడు. నిత్యానంద రెడ్డికి ఏదో హెడ్లైన్స్ బ్యానర్లు కట్టి రాసి ఫస్ట్ నిత్యానంద రెడ్డికి ఫస్ట్ స్క్రిప్ట్ లో వీళ్ళ స్క్రిప్ట్ ఎట్లుంటుంది, ఫస్ట్ నిత్యానంద రెడ్డిని లింకప్ చేస్తారు. నిత్యానంద రెడ్డి దగ్గర నుంచి నెక్స్ట్ ఇంకొక లెవెల్ తీసుకొని పోతారు. మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకొని పోయేటువంటి ప్రయత్నం. ఏనా వీళ్ళకి బుర్రన్నా ఉందా? దస్తగిరి ఎవడు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వ్యాపారికి ఏంది, జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించడం ఏంది? ఆ తర్వాత ఇంకొక ఆయన మాట్లాడుతుంది ఆమె సవిత, బీసీలో చనిపోతాను, చంపినోడు బీసీ చనిపోయినోడు బీసీ. అండ్ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని ఈ వర్గాల వారికి అందరికి కూడా వెనకబడినటువంటి వర్గాల వారికి 50% నేను సీట్స్ ఇస్తానని చెప్పి ఎవరన్నా ఇంతవరకు 50% కంటే ఎక్కువ 50 to 53% ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి.
175 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు ఉంటే 200 సీట్లకు గాను 105 104 ఓన్లీ ఫర్ దిస్ కేటగిరీస్ ఇచ్చినాడు. ఈయన కంటే ఛాంపియన్లా వాళ్ళు ఏమైనా టార్చ్ బేరర్లా? సబిత పార్సాది వీళ్ళంతా టార్చ్ బేరర్లా ఏమన్నా బీసీలకు? వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళ మకాలు చూస్తారో లేదో కానీ బీసీలకి ఎంత చేయూతి ఇచ్చినాడో, బీసీలకి ఎన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చినాడో వాళ్ళు అడిగితే చెప్తారు. ఈరోజు వీళ్ళు పాఠాలు చెప్పేటువంటి జస్ట్ బికాస్ యూఆర్ బీసీ, నువ్వు బీసీలకు ఏమన్నా నీకేమైనా రైట్స్ ఇచ్చినారా బీసీల గురించి మాట్లాడేదానికి? అన్న ఒక చిన్న విషయం, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటించారు. అర్చకులు అంటే ఎవరైనా అర్చకులు పౌరోహిత్యం చేసే ఉండొచ్చు, అర్చకులు కావచ్చు. వాళ్ళ అర్చక సంఘం ఆధ్వర్యంలో ఆయన ఆశీర్వదించాలని వచ్చారు. అందులో కొంతమంది ఒంటిమిట్ట కోదండ రామారాయణ టీటీడీ ఉద్యోగులు వాళ్ళకు సోకాజ్ నోటీసులు ఇచ్చారు. సంజయ్ సి ఇచ్చిన తర్వాత తొలగించాలని. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఎవరు వచ్చినా వాళ్ళ వృత్తి ధర్మం అది. పురోహితులు ఎవరు పోయినా కూడా నువ్వు ఏ పార్టీ ఏ కులము ఏమని చూడకుండా వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా గౌరవించేటువంటి సాంప్రదాయము, ఆశీర్వదించేటువంటి సాంప్రదాయము ఈ పురోహితులకు ఉంది. అర్చకులు కానీ పురోహితులు కానీ ఎవరైనా టెంపుల్, నేను ఇప్పుడు అధికారంలో లేను కదా, నేను టెంపుల్ పైన నేను ఆశీర్వాదం ఇస్తాను. ఎవరన్నా ఒక విఐపి వచ్చినప్పుడు కూర్చొని ఆశీర్వచనలు ఇవ్వడం అనేది సర్వసాధారణం. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేని సమయంలో, కడపకు వచ్చినప్పుడు ఇదే అర్చకులు పోయి ఆయనకు ఆశీర్వాదాలు ఇచ్చినాడు. నా దగ్గర ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇదే చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయిన తర్వాత కడపకు వస్తే, కడపలో శ్రీనివాసరెడ్డి, మనం ఇప్పుడు వాసు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇదే పౌరోహితులు ఆయన కూడా ఆశీర్వదించినారు. అది వాళ్ళ ధర్మం. దాన్ని కూడా నువ్వు రాజకీయం చేసి, రాజకీయం నీకొక్కరికి ఆశీర్వదించాలనా? నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు, నువ్వు పోయినప్పుడు ఎవరు ఆశీర్వదించరా? కడపలోనే నీకే ఆశీర్వదించినారు కదా, అది నీ ఇంట్లో ఉన్నప్పుడు అందరం చేస్తారు. దాంట్లో ఏం తప్పు ఉంది? దాన్ని కూడా ఇంతగా వాడుకోవాలి. దట్ షోస్ హిస్ క్యారెక్టర్. నీకు ఈ ప్రభుత్వము, ఈ రెడ్ బుక్ రాజ్యాంగము, వీళ్ళు చేసేటువంటి నీచ పనులు ఇవన్నీ ఇవే. దీన్ని మేము తప్పులు పట్టేది. సో దీనివల్లనే రేపు రాబోయే ఎన్నికల్లో ఇతను నామరూపాలు లేకుండా పోతాడు. అలా చివరిగా క్లోజ్ చేస్తాను. పరిశ్రమలు ఉత్పత్తికి పెద్ద ఎత్తున పరిశ్రమలు పెరుగుతున్నాయని ఒకవైపు చెప్తుంది, మరోవైపు ఆదినారాయణ రెడ్డి అంశాన్ని తీసుకొస్తున్నట్టుగా మొన్న కూడా రీసెంట్ గా ఏదైతే పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ క్లోజ్ అయింది, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ అంతా ఆపేశారు, పనులకు పోతున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు పరిశ్రమల కోసం భారీ స్థాయిలో కృషి చేస్తున్నా అని చెప్తున్నాడు ఆయన. మరోవైపు యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా పెద్ద ఎత్తున కొప్పర్తిని మేము గుర్తించినాం, అక్కడ పరిశ్రమలు పుట్టుబడులు వస్తున్నాయి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మరో రకం పెద్ద ఎత్తున దీని మీద బాధ్యత తీసుకోవాల్సింది మీ అటువంటి వ్యక్తులు. మీరు ఎవరైతే పత్రికా రంగంలో ఉండారో, ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులన్నింటి, ఎందుకంటే మేము చెప్తే మా వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటారు, మీరు చెప్తే మా రాజకీయంగా ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళ మీద బురద జల్లేదానికో లేకుంటే మీ మీద కావాలని చెప్పి చేస్తారు. మీరు స్వచ్ఛందంగా, మీకు జర్నలిస్టులో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అది మీ బాధ్యత కూడా. ప్రభుత్వంలో ప్రజలకు కానీ లేకుంటే కొన్ని అక్రమాలు కానీ అభివృద్ధి జరిగినప్పుడు ఈ సమాజం దృష్టికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మీది. మీరు పోయి ఇటువంటి కథనాలు రాయాలా? నిజంగా అరాచకం జరుగుతూ ఉంది, రౌడీ మామూలు ఇవ్వాలంట, ప్రభుత్వం మారితేనే వాళ్ళకు కావాల్సినటువంటి సిబ్బందిని అంతా మార్చారు, కొత్తలు పెట్టాలంట, అనేటువంటి కాంట్రాక్ట్ కానీ వీళ్ళు తోలేటువంటి వాళ్ళు కానీ అది ఒక వీళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి ఇవ్వాలంట, సామ్రాజ్యం ఈ రకమైన కార్యక్రమాలు జరిగేది మీరే చెప్తున్నారు. సో దీని బాధ్యత తీసుకోవాల్సింది కూడా నేను చెప్తున్నా. ఇటువంటి బాధ్యతలు తీసుకోవాల్సింది పత్రికా రంగంలో ఉండేటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు ఏమైపోయినారు, దే బికమ్, వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు, వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ దీని మీద బతుకుతాండ్రు. వాళ్ళకి వాటిని కాంట్రిబ్యూట్, ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఆలోచన లేదు కదా. కాబట్టి యథేచ్ఛగా యథా రాజా తదా ప్రజ పైన చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో లోకేష్ గారు రాష్ట్రాన్ని అంతా దోచుకుంటాంటారు.
ఆయన దోచుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సామంత రాజులు వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఇవన్నీ దోచుకుంటారు. పైకేమో ఇండస్ట్రియలైజేషన్ అంటారు, రెడ్ కార్పెట్ అంటాడు, అంటే దావోస్ లో పోయి కూర్చుంటాడు. ఏదో ఏదో ప్రపంచం ఏంటంటే చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూసుకుంటుంటే దాని గురించి నోరు కూడా ఇప్పుడు ఈయన సాధించింది దావోస్ ఏమిలే. ఈనాడు పోయేది ఎందుకంటే ఆ స్విస్ బ్యాంక్ అంతా స్విట్జర్లాండ్ ఉండేటువంటి ప్లేస్, వీళ్ళకు ఉన్నటువంటి ఈ అక్రమ సంపాదన ఉంది కదా, దీనంతా రీరూట్ చేయడానికి ఆడ కూర్చొని కొంచెం ఫ్రెండ్షిప్ పెంచుకునే దానికి దావోస్ అంటారు. దావోస్ పోయి ఆడ 10 రోజులు గడిపి ఆడ మమ్మ ప్రభుత్వ పరిస్థితులతో కొన్ని వందల కోట్లు దాదాపు ఎంత ఖర్చు పెడతారో దాని మీద డీటెయిల్స్ కూడా రావడంలే, ఇవన్నీ ఖర్చు పెట్టి బయటకు వస్తారు. అండ్ ఇటీవల కాలంలో మీరు ఒక కొత్త చూసారని, ఎందుకంటే మీ ద్వారా ఒకటి చెప్పాలనుకున్నా. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనాభా తగ్గిపోతుంది, జనాభా వృద్ధి చేయండి, జనాభా వృద్ధి చేస్తే మూడో పిల్ల గంటనే 20,000 రూపాయలు డబ్బులు ఇస్తా, మళ్ళీ నెలకి ఇస్తా, సంవత్సరానికి ఇస్తా అని చెప్పినాడు. ఎంత హాస్యాస్పదంగా ఉంది అది. అంటే ఈయన విజనా, ఇది ఏదైనా బుర్రనా, అదేమన్నా మట్టి ఉంది ఆ బుర్రలో? ఏమయ్యా ఎందుకు పెరగాల అని చెప్పి అడిగినా నేను వేరే వాళ్ళను. అంటే మ్యాన్ పవర్ తగ్గిపోతుందంట, అంటే మనుషులు తగ్గిపోతానంట. దానికోసం ఉండేటువంటి మనుషులకు వాళ్ళకు చదువుకునేదానికి మనం ఏర్పాటు చేయలేకున్నాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేకున్నాం, ఉండేటువంటి వాళ్ళకి మనం పెన్షన్లు ఇవ్వలేకున్నాం. ఎట్లా తగ్గించాలని చెప్పి ఆలోచన చేస్తే ఈయన ఈ రకమైనటువంటి తప్పుడు సంకేతాలు, తప్పుడు ఆలోచనలు. ఈజ్ ఇట్ కరెక్ట్? 7 పెరుగుతారు. ఇప్పుడు నువ్వు ఇన్సెంటివ్ ఇస్తావు, 25,000 రూపాయలు ఇస్తావు ఉంటావు. 25,000 కోసం ఆశపడేవాడు ఎవడు? పేదవాడు ఆశపడతాడు. పేదరికాన్ని పెంచుతావు. రేపు వానికి ఎక్కడి నుంచి ఇస్తావు స్కీమ్స్? ఇప్పుడు పేదరికాన్ని మాపలేకుండా మళ్ళీ వానికి ఇన్సెంటివ్స్ ఇచ్చి నువ్వు పెంచని చెప్పి ఒక భారంగా తయారు చేయడం కాదు. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. చంద్రబాబు నాయుడు స్పష్టంగా తెలుసు ఎంతమంది తక్కువ జనాభా ఉంటే అంత బెటర్ లైఫ్ ఉంటుంది. అందుకే ఆయన ఒకటే కొడుకుని అన్నాడు. లోకేష్ కూడా ఒకటే కొడుకుని అన్నాడు. వీళ్ళ కొడుకులు వీళ్ళకేమో మంచి కావాలా, పేదరికంగా ఉండే వాళ్ళు మాత్రం పుట్టించుకోరనే వెలిస్తామని చెప్పి రోడ్ల మీదకి వదలాలి. ఇది తప్ప ఏమైనా ఆలోచన ఉందా? ఈజ్ ఇట్ ఫూలిష్? నువ్వు చెప్పు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా థియరీని? ఎవరు యాక్సెప్ట్ చేయండి అండి ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు ఇది, చంద్రబాబు నాయుడు గారి బతుకు ఇది. ఆయన చెప్పేటువంటి ఏది కరెక్ట్ కాదు, అన్నీ తప్పు. అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి 100% కరెక్టు. పేద ప్రజలకు సామాన్యులకు ద బెస్ట్ గవర్నెన్స్ ఇచ్చినాడు, ద బెస్ట్ సిస్టమ్స్ తీసుకొని వచ్చినాడు. దాన్ని ధీటుగా చేయలేక ఈరోజు ఈ డొంక తిరుగుడు, ఈ కుటిల నీతి, ఈ యొక్క చౌకబారు ప్రచారాలు, ఇంకా రోజు కూడా బాగుపడుకుంటారు అంటే ప్రజలు కూడా తెలుస్తుంది కదా. ఇది మేము వదిలిపెట్టాం కదా అంత ఈజీగా. ఈరోజు చిక్కాలంటే ట్రయల్ జరగలేదు కదా. వీళ్ళంతా పిటిషన్ వేసుకుంటా పోతారు. ఇప్పటికీ 7 సార్లు వేసుకునింది ఆయన. ఏదో ఒక కారణం చెప్పడము, ఏదో ఒక రకం చెప్పడం, వాయిదా వేసుకోవడము. అది చంద్రబాబు నాయుడు స్క్రిప్టే. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏంది? ఈ ఇష్యూ ఆయన బతికున్న రోజులు కొనసాగుతూనే ఉండాలా, దాన్ని రాజకీయంగా దానికి ఆయనకు అనుకూలంగా మార్చుకునేదానికి ప్రయత్నాలు జరగాలి. దానికోసం వీళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి కావాల్సినవి జరుగుతూ ఉంటాయి కింద. సో మొత్తానికి రాజకీయ వృద్ధి కోసం చంద్రబాబు ఇంత ఇంటర్నీతి రాజకీయాలకైనా పాల్పడతారు. ఎందుకంటే వివేక హత్య కేసు అంశంతో పాటు దస్తగిరికి సంబంధించిన ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తినటువంటి విభేదాలను కూడా జగన్ కి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? అంటే జగన్ ఒక రకంగా రాష్ట్ర ప్రజల్లో హీరోగా ఎంచుకోవాలి, ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు అన్నటువంటి భావనతో ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా డీగ్రేడ్ చేసి, అంటే ప్రజల్లో కొంత ఆయన పెరుగుతున్నటువంటి ఏదైతే సానుభూతి ఉందో ఆ సానుభూతిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికీ కూడా ఆయన చేసేటువంటి ప్రయత్నాలు ఫలించవు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే ఆయన బుద్ధి చెప్తారు. ఎందుకంటే జగన్ అందించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా జగన్ చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా ఏ సీఎం చేయనటువంటి విధంగా అభివృద్ధి చేశారు. మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇతరత్ర వాటి అంశాలన్నింటినీ కూడా తీసుకుంటే జగన్ ఇస్ ద బెస్ట్ సీఎం అంటూ కూడా మనతో పాటు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు.
రాముతో కిషోర్ ఆ టీవీ